దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. దేవుని మహాకృప గడిచిన నెలలన్నీ ఆయన ఉచితమైన కృపలో మనల్ని దాచినందుకు దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బిడ్డలారా, ఈ దినం ఈ సంవత్సరానికి ఆఖరి ఆరాధన దినం. ఈ దినం ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారం. ఈ సంవత్సరానికి ఇది ముగింపు ఆదివారం. సో 52 ఆదివారాలు. ఇది 52వ ఆదివారం. ఎంతమంది 52 ఆదివారాలు నేను దేవుని మందిరానికి వచ్చానయ్యా అన్నోళ్ళు ఒకసారి చేయుతారా? నేను కంటిన్యూగా ఎన్నడూ మానకుండా, ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా, అయ్యా 52 ఆదివారాలు నేను నా దేవుని సన్నిధిలో గడిపాను అన్నవాళ్ళు ధైర్యంగా చెప్పాలి. మనకి ఎన్నైనా కార్యక్రమాలు ఉంటే ఎన్నైనా ఉండొచ్చు, కానీ 6 దినాలు నువ్వేదైనా చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ప్రయాణం చేయొచ్చు, ఫంక్షన్కి వెళ్ళొచ్చు, బట్ ఏదైనా పర్వాలేదు. కానీ ఆదివారం వచ్చేసరికి మనం ఎక్కడుండాలి చెప్పండి? ఎక్కడుండాలి? యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి. ఎంతమంది ఉండగలుగుతున్నారు? మీరు అనవచ్చయ్యా, ఓ సండే పిల్లల దగ్గరికి వెళ్ళాం, ఓ సండే ఫంక్షన్కి వెళ్ళాం, ఓ సండే ఇంకొక దానికి వెళ్ళాం, మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద 52 ఆదివారాల్లో ఓ 10 ఆదివారాలు మేము ఎగ్గొట్టాం. సైలెంట్ కూర్చుంటే కూర్చోండి, అది వెళ్ళిపోండి, అవసరం లేదు. అర్థమైందా? ఆ పిల్లలకి అది లైన్లో పెట్టండి. రైట్. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. లేవియా కాండము 26వ అధ్యాయము. లేవియా కాండము 26వ అధ్యాయము 11, 12 వచనాలు. నా మందిరమును మీ మధ్యను ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునయుందును, మీరు నాకు ప్రజలయుందురు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా మందిరము మీ మధ్యలో ఉన్నది. నా మందిరము మీ మధ్యలో ఉన్నది. మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను. స్తోత్రం చెప్పండి. అంటే ఈ గడిచిన 12 మాసాలు కూడా నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా, మందిరానికి దూరమైనా, ప్రభు సన్నిధికి దూరమైనా, నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, నువ్వు ఫంక్షన్లోనో ప్రయాణంలోనో బిజీగుండి అలసటగుండి ప్రార్థన చేయని రాత్రులు నీ జీవితంలో ఉండి ఉండొచ్చు. అయినా దేవుడు చెప్పండి, మీ విషయంలో మన విషయంలో ఆయన అసహ్యపడే దేవుడు కాదు. బిడ్డలారా, నువ్వు ప్రార్థన మానేసిన నీ పట్ల దేవుడు అసహ్యపడలేదు. ఆయన మందిరము మన మధ్యలో ఉంది, సన్నిధి మన మధ్యలో ఉంది. అయినా సరే ఆయన అంటున్న మాట తెలుసా? నేను మీ మధ్య నుండి నడిచి వెళతాను. స్తోత్రం చెప్పండి. మీ అవసరాలు తీరుస్తాను, మీ బాధల నుంచి విడుదల చేస్తాను,
మీ రోగాల నుంచి విడిపిస్తాను, మీ అక్కర్లు తీరుస్తాను, మీ పరిస్థితులన్నీ చూస్తూ మీ మధ్యలో నేను నడుస్తూ ఉంటాను. ఎక్కడ? మందిరములో. స్తోత్రం చెప్పండి. మందిరములో ఉన్న మన మధ్యలో దేవుడు ఏం చేస్తాడంట? నడుస్తూ ఉంటాడంట. ఆయన నడుస్తూ ఉంటాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? ఎంత మౌనంగా ఉండాలి దేవుని సన్నిధిలో, ఎంత క్రమంగా ఉండాలి దేవుని సన్నిధిలో. పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, నిష్కల్మషుడైన దేవుడు, నిందారహితుడైన దేవుడు, అబద్ధమాడని దేవుడు, అన్యాయము చేయని దేవుడు, నీ మీద అసహ్యపడని దేవుడు నీ మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు ఎంత మౌనంగా ఉండాలి దేవుని మందిరంలో. ఎంత పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు, అది నువ్వు గమనించాలి. ఆయన మందిరం మన మధ్యలో ఉన్నప్పుడు, సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన మందిరములనంట చెప్పండి ఏం చేస్తుంటాడు? నడిచి వెళ్తాడంట. నడిచి వెళ్తా ఉంటాడు. ఆయన మన మధ్యలో నడుస్తూ సంచరిస్తా ఉంటే, అదృశ్యుడైన దేవుడు, నీ కంటికి కనపడని దేవుడు నీ మధ్యలో నడిచి వెళతా ఉంటే ఆయన్ని చూడాలని ఆశ నీకు కావాలి. 52 ఆదివారాల్లో నువ్వు ఎన్ని ఆదివారాలు ఆశపడ్డావు? మిగిలిన వారాల్లో ఎన్ని వారాలు నువ్వు ఆశపడ్డావు? ప్రభువా నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. బైబిల్లో ఒక ఆయన పలుసార్లు దేవుణ్ణి అడిగాడు, అయ్యా నాతో మాట్లాడుతున్నావే, నా ప్రక్క నుండి మాట్లాడుతున్నావే, ముఖాముఖిగా మాట్లాడుతున్నావే, స్నేహితుల్లాగా మాట్లాడుతున్నావే, అయ్యా ఇంతగా మాట్లాడుతున్నా నీవు, ఇంతగా మాట్లాడుతున్నా నీవు, నాకు ఒకసారి కనపడవా? ఒకసారి నీ ముఖాన్ని నాకు చూపించవా అయ్యా? ఒకసారి నీకు చూపించయ్యా, ఒకసారి నిన్ను చూడాలయ్యా. నా ఆశ తీరుతుంది ప్రభువా, నా ఆశ తీరుతుందయ్యా. నా ప్రక్కనే ఉండి నాతో మాట్లాడుతున్నవే అయ్యా, నీ ముఖం చూడాలి, నేను ఒకసారి చూపిస్తావా అంటే ఆయన ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు ఆయన? ఓ మాట మీకు చెప్తాను. సంఖ్యాకాండము 34వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండము 34వ అధ్యాయము 6వ వచనం. 34:6. సంఖ్యాకాండము 34:6. ఒక అద్భుతమైన మాట ఏమంటారంటే, నేను నిన్ను దాటి వెళుతూ నా మహిమను నిర్గమాకాండం 34:6. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. చదవండి. యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల యెహోవా. నిన్ను దాటి వెళ్ళేవాడు ఎలాంటి వాడంట? వేవేల మందికి కృప చూపేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికైనా కృప చూపిస్తాడు ఆయన. నిన్ను దాటి వెళ్ళని దేవుడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్న దేవుడు. నా ప్రభు బిడ్డలారా,
ఈ 2005వ సంవత్సరానికి ఇది ఆఖరి పునరుద్ధాన దినం. ఈ దినం ప్రభు చెప్తున్న మాట అంటే తెలుసా? నిన్ను దాటి వెళ్ళని దేవుడును నేను, మీ మధ్యలో సంచరిస్తాను, మీతో మాట్లాడతాను, వేల మంది ప్రజలకు కృప చూపిస్తాడు. ఆయన కృప చూపిస్తున్నాడు. ఈ 2025 సంవత్సరము 52 ఆదివారాలు నువ్వు ఎన్ని ఆదివారాలు మానేసినా ఇంకా ఆయన నీ పట్ల కృప చూపిస్తున్నాడు, ఇంకా ఆయన నీ పట్ల దయ చూపిస్తున్నాడు, ఇంకా ఆయన నీ పట్ల వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నీ విషయములో అసహ్యపడని దేవుడు. బిడ్డలారా, నువ్వు ఎటువంటి కార్యాలు చేసినా, నువ్వు దేవునికి ఇష్టమలేని పని చేసినా, నువ్వు దేవుణ్ణి దుఃఖపెట్టినా, నువ్వు దేవుణ్ణి బాధ పెట్టినా, ఆయన మరలా బాహాటంగా సిలువనేసినా, ఇంకా ఆయన నీ పట్ల వేల మందికి కృప చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయినా నీ మనసు మారదా? అయినా నీ మనసు మార్చుకోవా? అయినా నీ జీవితాన్ని మార్చుకోవా? ఇంకెంతకాలం మార్చుకోకుండా ఉంటావు? ఆయన నీ పట్ల చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి నిన్ను నువ్వు గమనించు. ఇంత కృప చూపించి ఈ సంవత్సరం అంతా దేవుడు, ఈ ఆఖరి ఆదివారం వరకు దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపించి మన కుటుంబాలను ఆదరిస్తూ, మన కుటుంబాలను కాపాడుతూ, ఈ సంవత్సరం ఆఖరి దినం వరకు మనల్ని దేవుడు తీసుకుని వచ్చాడే. గతించిన మాసాల్లో నువ్వు ఎలాగో బ్రతికావు, అయినా నిన్ను దాటి వెళ్తలేదు దేవుడు. గతించిన మాసాల్లో నువ్వు ఎలాగో జీవించావు, మనసులోకి తెచ్చుకో, నీ మనసులోకి తెచ్చుకో. నా సంగతి ఎవరికి తెలియదు అనుకున్నా, నా పరిస్థితి ఎవరికి తెలియదు అనుకున్నా, అనుక్షణం నీ మీద నా మీద దృష్టి పెట్టి చూసేవాడు. తల్లిదండ్రులు చూడకపోవచ్చు, అన్నదమ్ములు చూడకపోవచ్చు, భర్త భార్యను చూడకపోవచ్చు, భార్య భర్తను చూడకపోవచ్చు. బిడ్డలారా, ఎవరు ఎవరిని చూసినా చూడకపోయినా అనుక్షణం కనుపాప వలె కాపాడుతూ, మన మీద దృష్టి పెట్టి, మన మీద బాధ్యత కలిగి, మనల్ని దాటి వెళ్ళని దేవుడు మన మధ్యలో చెప్పాలా ఏం చేస్తున్నాడు? నడుస్తా ఉన్నాడు. ఆయన మన మధ్యలో నడుస్తున్నాడు. మోషే ఆశించినట్లు నువ్వు ఆశపడితే కనీసం మోషే భక్తునికి ఆయన వెనక పార్శ్వమైనా చూపించాడు. కానీ నువ్వేం చేయగలుగుతున్నావు? బిడ్డలారా, ఈ సంవత్సరము నీ జీవితం ఎలా గడిచింది? మన మధ్యలో ఆయన సంచరిస్తూనే ఉన్నాడు, ఆయన మనతో నడుస్తూనే ఉన్నాడు, ఆయన మందిరం మన మధ్యలో ఉంచాడు, మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. మనల్ని దాటి వెళ్లకుండా మన పట్ల వాత్సల్యతను చూపించిన దేవుడు. నువ్వెటువంటి చెడ్డ పనులు చేసినా, నువ్వెటి చెడు కార్యాలు చేసినా, నువ్వెటువంటి చెడ్డ మాటలు మాట్లాడినా, అసహ్యమైన వాటిని నువ్వు ముట్టుకున్నా, నువ్వు తాగినా, నువ్వు అనుభవించినా, అయినను దేవుడు నీ పట్ల అసహ్యపడలేదు. ఏంట ప్రేమ? నువ్వెన్ని చెడ్డ కార్యాలు చేసినా నీ పట్ల, నీ విషయమై దేవుడు ఎందుకు నిన్ను అసహ్యపడలేదు తెలుసా? ఇంకా నిన్నైనా ప్రేమిస్తున్నాడు. ఈ 2025 సంవత్సరం ఈ 28వ తారీఖు వరకు నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. రాబోతున్న 2026 సంవత్సరంలో నీకు అడుగు పెట్టాలి అంటే, ఆ సంవత్సరం సుదీర్ఘంగా నువ్వు ఆ సంవత్సరంలో అడుగుపెట్టి జై జీవితం కలిగి బ్రతకాలి అంటే, ఈ సంవత్సరము నీ మచ్చ, నీ డాగు, నీ అపవిత్రత, నీ పాపము, నీ శాపము, నీ అన్యాయము, అక్రమాలను దేవుని పాదాలు చెంత పెట్టి చెప్పాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి.
అని అంటాడయ్యా, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండని, ఈ సంవత్సరము కూడా ఉండని. అదెందుకు పూత రాలేదో, అదెందుకు ఫలించలేదో, అదెందుకు కాయలు కాయలేదో, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండని, ఈ సంవత్సరము కూడా ఉండని. అయ్యా దాని పాదులు త్రవ్వుతానయ్యా, దానిలో ఉన్న రాళ్ళు ఏరుతానయ్యా, దాని ఎరువు మట్టుకేస్తాను, చాలినని నీళ్లు పెడతాను, ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు అని తోటను కాసే కాపరి యజమానిని అడిగితే యజమాని దయగలిగి ఆ సంవత్సరం కూడా ఉంచాడు. దేవుని స్తోత్రం. అయినా చెప్పండి, అయినా అది ఫలించలేదు, పూత పొయ్యలేదు, కాపు కాయలేదు, ఫలించలేదు. ఆ తరువాత యజమాని వచ్చి అన్నాడు, దాన్ని నరికి అగ్గిలో పారవేయి. ఎందుకో తెలుసా? దీని వలన ఈ భూమి వ్యర్థమైపోయింది. ఫలించని ఏ చెట్టైనా ఉన్నా దేవుని మందిరములో, ఫలించని ఏ తీగున్న మందిరములో, ఫలభరితము కాని తీగ, ఫలించే తీగల మధ్యలో ఫలభరితము లేకుండా ఎండిపోయిన జీవితం కలిగి నీ ఉంటే ఆయన కట్ చేస్తాడు, నిన్ను కట్ చేస్తాడు. ఉందా బైబిల్లో? ఉందా? ఫలింపని ప్రతి తీగను ఆయన కట్ చేసి తీసివేసి కంచె బయట వేసి కాల్చివేస్తాడు. ఎందుకు నువ్వు ఫలించవు? ఎందుకు నువ్వు అభివృద్ధి పొందవు? ఆ తీగ వల్ల నువ్వు నీళ్లు తీసుకుంటున్నావు, ఆ తీగ వల్ల నువ్వు మందు తీసుకుంటున్నావు, ఆ తీగ వల్ల సారాన్ని నువ్వు తీసుకుంటున్నావు, కానీ నీ జీవితము ఎండిపోయింది. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించకుండా, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించకుండా ఎండిపోయిన స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ యజమాని చూస్తూ ఊరుకోడు. ఎందుకో తెలుసా? నిన్ను కట్ చేస్తే అక్కడి నుంచి మరొకటి తీగ వస్తుంది. ఆయన దయగలిగిన దేవుడు గనుక, కృప కలిగిన దేవుడు గనుక నీ మీద అసహ్యపడకుండా దేవుడు ఇంకా నిన్ను ఉంచాడు. సిగిరిస్తావేమోనని, ఫలిస్తావేమోనని, ఆయన కొరకు స్థిరపడతావేమోనని, ఆయన గురించి సాక్ష్యం ఇస్తావేమోనని, ఆయన గురించి ఉంటావేమోనని ఆయన ఆశించి నిన్ను ఇంకా భూమి మీద బ్రతకనిచ్చాడు. ఆ దేవుని బిడ్డ, ఈ కడవరి దినాలు మీరెన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. రాబోతున్న సంవత్సరం ఎవరి జీవితం ఎలా ఉంటుందో తెలియదు. 2026 సంవత్సరం బ్రతుకులు ఎలాగుంటాయో తెలియదు. నీ జీవితాన్ని మార్చుకోవటం మంచిది. మార్చుకోకపోతే నష్టపోయేది నువ్వే. మార్చుకోకపోతే నష్టపోయేది నువ్వే. నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు, నీ బంధువులు ఎవరు నష్టపోరు. ఎవరు ఫలించరో, ఎవరు అభివృద్ధి పొందరో వాళ్ళే నష్టపోతారు. వ్యవసాయం చేసిన రైతు ఆ పొలం పండకపోతే ఆ రైతే నష్టపోతాడు, పక్క రైతు నష్టపోడు. పక్క రైతు అభివృద్ధి పొందుతున్నాడు, పక్క రైతు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, పక్కన రైతు అద్భుతంగా ఉన్నాడు. కానీ నువ్వెందుకు? నీ పక్క నుంచి వెళుతున్న తీగలు బహుగా ఫలిస్తున్నాయి, కానీ నువ్వెందుకు ఫలించట్లేదు? అయినా నువ్వు ఫలించకపోయినా, నీ పూత రాకపోయినా ఇంకా ఆయన నీ పట్ల దయ చూపించి, ఇంకా నీ పట్ల ఆయన కృప చూపించి, నీ పట్ల అసహ్యపడకుండా అయినా ఇంకా నిన్ను ప్రేమిస్తూ నీ మధ్యలో అయినా దాటి వెళుతున్నాడు. ఆయన మందిరం మన మధ్యలో ఉంది, ఆయన సన్నిధి మనకిచ్చాడు. బిడ్డలారా, ఎందుకు నువ్వు ఫలించట్లేదు? కారణం, నీ పక్కనున్న వాళ్ళు అభివృద్ధి పొందారే, నీ పక్కనున్న వాళ్ళు శారీరకంగా, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నారు. కానీ నీదేది? నీ ఫలమేది? నీ అభివృద్ధి ఏది?
నువ్వు క్రీస్తు యేసులో ఫలించకపోతే ఫలింపని ప్రతి తీగనైనా తీసేస్తాడు. ఎండిన స్థితిలో విశ్వాసం ఉండకూడదు. ఎండిన స్థితిలో విశ్వాసం ఉండకూడదు. విశ్వాసరాలు ఉండకూడదు. బిడ్డలారా, ఎందుకో తెలుసా? నేను మీ దేవుడను అని చెప్పాడు ఆయన. నేను మీ దేవుడను, మీ మధ్యలో నేను నడిచి వెళ్తున్నాను. ఆయన మన మధ్యలో నడుస్తూ ఉంటే, ఆయన మహిమ మన మధ్యలో సంచరిస్తూ ఉంటే, ఆ మహిమను పొందుకొని మహిమ నుండి అధికమైన మహిమలోనికి వెళ్ళాలి. అది విశ్వాస యొక్క జీవితం. విశ్వాస యొక్క జీవితం అదేనండి. ఎప్పుడు కూడా నువ్వు ఆ స్థితిలో ఉండకూడదని దేవుడు ఇష్టపడతలేదు. నువ్వు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి. అది దేవుని ఆశ. నువ్వు ఫలభరితంగా ఉండాలని దేవుని ఆశ. ఆయన అంటున్నాడు, నేను మీ దేవుడను. ఆయన మందిరానికి వచ్చి, ఆయన మందిరములో ఏది ఉన్నా, ఏది కొన్నా, ఏది చేసినా, కారు కొన్నాం అనుకోండి, ఏమంటారు? కారు ఎప్పుడు కొన్నారంటే, మనం కొనుక్కొచ్చామండి, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఈఎంఐ కట్టుకుంటున్నాడు, కారు తెచ్చుకున్నాడు, కష్టపడుతున్నాడు అంటారు. కానీ అయ్యా, దేవుని దయ వలన చెప్పరే, దేవుని దయ వలన చిన్న ఉద్యోగం చేస్తున్నాడయ్యా, దేవుని దయ వలన కారు కొనుక్కున్నాడయ్యా, దేవుని దయ వలన బండి కొనుక్కున్నాడయ్యా, ఇదిగో దేవుని దయ వలన ఒక ఇల్లు కొనుక్కున్నాడయ్యా, అంతా దేవుని దయేనయ్యా, ఆయన కృపను బట్టేనయ్యా. ఆయన దయ, ఆయన కృప లేకపోతే మనకేది లేదు. ఆయన దయ, ఆయన కృప అని మనమను. నాది, నేను, నా కష్టం, నా జ్ఞానం, నా తెలివి, నో, నీదంటూ ఈ భూమి మీద ఏది లేదు, ఆయనదే. అందుకే ఆయన కృప మన మధ్యలో ఉండి సంచరిస్తున్నప్పుడు ఆ మహిమను చూడగలిగిన కన్నులు కలిగి ఉండాలి బిడ్డ. కన్నులు కలిగి ఉండాలి. ఎంతకాలం మందిరంలో కూర్చున్న ప్రయోజనం ఏంటి? సంవత్సరాలు మందిరంలో కూర్చున్నావు, ప్రయోజనం ఏంటి? ఒక చెట్టేసి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3వ సంవత్సరం అది పూత పోసి కాయలు కాయకపోతే ఎంత బాధపడతామో. పక్క అయిన తోటలో చెట్లన్నీ బాగానే కాస్తున్నాయి, వాటితో పాటు ఈ కూడా వేసాం, ఈ కూడా అక్కడే తెచ్చాం, కానీ ఎందుకు ఈ కాయట్లేదు? నీ బాధ ఎంత బాధో ఎంతమందికి చెప్తావో. అది కాయాలని, అది పూయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తావు. బిడ్లారా, ఒక కాపరి సంఘం పట్ల ఎంత ఆశ కలిగి ఉంటాడో తెలుసా? ఎంత ఆశ కలిగి ఉంటాడో తెలుసా? నీ ప్రారంభము దినం ఎలాగుందో, ఇప్పుడు ఎలాగున్నావో, నిన్ను చూసేవాడు దేవుడు, నిన్ను కాసేవాడు దేవుడు, నిన్ను మేపేవాడు దేవుడు. కానీ కాపరికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? మంద యొక్క యోగక్షేమం కోరి మంద కొరకు ప్రార్థన చేయాలి. మరి నీ స్థితి మారకపోతే కాపరి బాధ ఏంటి? కాపరికి ఎంత బాధ ఉంటుంది? ఒక విశ్వాసురాలు జీవితంలో సరైన మార్పు లేకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి కూర్చున్నా, ఫలభరితమైన జీవితం లేకుండా, ఏనాడు ఇక్కడ నిలబడుకు పాట పాడకుండా, ఇక్కడ నిలబడి వాక్యం చదవకుండా, ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పకుండా, ఎందుకు నీ సాక్ష్యం, నీ జీవితం? అక్కడే కూర్చొని అక్కడే వెళ్ళిపోతే ఎందుకు? నీ ఫలింపు ఎక్కడుంది? తోటలో పండిన టమాటాలు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? ఎక్కడికి వెళ్తాయి? మార్కెట్కి వెళ్తాయి. ఏలూరు మార్కెట్ కన్నా వెళ్తాయి, విజయవాడ మార్కెట్ కన్నా వెళ్తాయి, హైదరాబాద్ మార్కెట్ కన్నా వెళతాయి. ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. కాయలు కాసే కాబట్టి నీ జీవితం, నీ సాక్షి వెళ్ళాలి బయటికి. నీ సాక్ష్యం నిన్ను దాటి వెళ్ళకపోతే ఎందుకు? నీ సాక్ష్యం నిన్ను విడిచి వెళ్ళకపోతే ఎందుకు?
బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా కూడా నీకు ఎక్కడ సాక్ష్యం లేదే, ఈ సంవత్సరం అంతా నువ్వెన్నడు సాక్ష్యం చెప్పలేదే, ఈ సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా ఏ రోజైనా ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి అయ్యా ఒక పాట పాడుతానయ్యా, నేను నేర్చుకున్నానయ్యా పాట, మాటలు ఎవరు నేర్పవసరం లేదు, బూతులు ఎవరు నేర్పవసరం లేదు, బజార్లో మాట్లాడుకుంటారు ఇల్లు గంటలు గంటలు, బజార్లో పోట్లాడతారు ఇల్లు గంటలు గంటలు, దానికి జ్ఞానం ఎక్కడ ఎవరు అవసరం లేదు. కానీ ఒక పాట నేర్చుకుని బ్రతుకు మార్చుకుని ఒక పాట నేర్చుకుని ఇక్కడ నిలబడి ఒక పాట పడితే నువ్వు పాడుతున్నప్పుడు నీ దేవుడు నిన్ను చూసి చప్పట్లు కూడా ప్రభుత్వపరచండి కూడా, నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు, నిన్ను చూసి సంతోషిస్తాడు. ఎన్నాళ్ళకైనా నా బిడ్డ నన్ను గుర్చి పాడగలుగుతుంది, ఎన్నాళ్ళకైనా నా కుమారుడు నన్ను గుర్చి పాడగలుగుతున్నాడే. ఎందుకండి ఎన్ని సంవత్సరాలు మందిరంలో ఉంటే ప్రయోజనం ఏంటి? ఎన్ని సంవత్సరాలు? దైవజుడు అంటాడు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి ఇల్లపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయో నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయో నీ మహిమను వివరించునే. యెహోవా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? ఆ టీవీలో పాట వస్తే పాడతారు వీళ్ళు, వాళ్ళ టీవీలో వాళ్ళ ఎల్ఈడిలో పాట వస్తే పాడతారు, సీరియల్లో పాట అయినా పాడతారు, సినిమాలో వచ్చిన పాట అయినా పాడతారు సిగ్గు లేకుండా. కానీ ఎక్కడ పాడరు వీళ్ళు? చెప్పండి, మాట్లాడరే. అరే సీరియల్లో పాట అందుకుని పాడతావు, సినిమాలో పాట అందుకుని పాడతావు, కానీ మందిరంలోకి వస్తే పాట పాడవు. నిన్ను ప్రేమించి నువ్వు రక్తములో పొర్లుచున్నప్పుడు నిన్ను కడిగి పవిత్రపరిచి ఆయన దానిగా ఆయన వాడిగా చేసుకుని నీకు చక్కని స్వరమిస్తే నువ్వు ఆయన్ని గురించి పాడతావా, టీవీలో వచ్చిన పాట పాడతావా, సీరియల్లోది సినిమాల్లోది? నీకు స్వరం ఇచ్చింది ఎందుకు? ఎన్ని సంవత్సరాలను చూస్తున్నాడు నా ప్రభు. ఒక రోజైనా నా బిడ్డ పాట పాడద్దేమో, ఒక రోజైనా నా కుమారుడు పాట పాడతాడేమోనని అని ఆయన ఆశ కలిగి నీ వైపు చూస్తున్నాడే గాని నీ నోట నుండి ఒక్క పాట కూడా రాట్లా. తొమ్మ మొద్దులా కూర్చుంటే సరిపోదండి దేవుని పిల్లల్లో, సరిపోదు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆఖరి రక్త పొట్టు వరకు కాచాడే. కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావు. ఒక్క రోజైనా పాట పాడావు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు? ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి, దీవెన కావాలి, కృప కావాలి, స్వస్థత కావాలి, అన్ని నీకు కావాలి. కానీ ఆయన్ని గురించి